పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గాంధీ పేరుతో ఉన్న ఉపాధి చట్టాన్ని గౌరవించరు, గ్రామ స్వరాజ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. మహాత్మా మన్నించు, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించు అని అన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే రామరాజ్యం వస్తుందని గాంధీజీ అన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో పాలకులకు మాత్రమే స్వాతంత్రం వచ్చిందన్నారు. మహానీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారన్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడేందుకు మళ్ళీ మీరు జన్మించాలని గాంధీజీని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరున ఒక చట్టం వచ్చింది, మీ అందరికీ తెలిసే. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకము, దాని ఉపాధి చట్టం అని కూడా అంటారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం ప్రకారము గ్రామీణ ఉపాధి పనులు ఏవైనా ఉంటే సర్పంచుల ద్వారా జరగాలి. ఆ చట్టం యొక్క ప్రాధాన్యత అది, ఆ చట్టం యొక్క ప్రాముఖ్యత అది. కానీ దాని ప్రకారం చేయరట ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కూడా, ఎందుకంటే మా వాళ్ళు వెనక పత్రాలు ఇచ్చారు, సాలూరులో ఇచ్చారు, సాలూరు మండలం వాళ్ళు, అలాగే పాచిపేట మండలం వారు పార్వతీపురంలో ఇచ్చారు. కానీ ఆ చట్టం గురించి చెప్తే ఏదైతే శోధం శాతం అంటున్నారు. మరి మహాత్మా గాంధీ పేరు ఉంది చట్టము. చట్టాన్ని మరి కేంద్ర ప్రభుత్వం చేసింది. నాయకులకు, కౌన్సిలర్లకు, పెద్దలకు, అలాగే విలేకరు మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనందరికీ తెలుసు, నేతాజీ, శేషాజీ, బాపూజీ స్వతంత్రం తీసుకురావడంలో ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత వహించారో తెలుసు. నేతాజీ, బాపూజీ, శేషాజీ అంటే నెహ్రూ మీకు తెలిసిందే లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీకు తెలుసు. సుభాష్ చంద్రబోస్ మీకు తెలుసు, నాకు రక్తం ఇవ్వండి, స్వతంత్రం తీసుకొని వస్తాను. అవేమీ వద్దు, అహింసతోనే నేను తీసుకొస్తాను స్వతంత్రాన్ని అని మహాత్ముడు చెప్పాడు. అహింస సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఈరోజు పాటించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినట్టు గొప్పతనం. ప్రపంచంలో అహింస సిద్ధాంతంతోనే వెళ్ళాలనేది మహాత్మా గాంధీ కన్న కలడు. ఆ మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చారు, మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చారు. మరి ఈరోజు మహాత్మా గాంధీ రామరాజ్యం, గ్రామరాజ్యం కోరుకున్నారు. ఎక్కడైనా ప్రజలకి, పేదలకి మంచి జరిగి ఏం చేయాలని, వీరు చేసిన తప్పులు, పాలకులు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం రకరకాల పండుగలు, దేవుణ్ణి కూడా పనంగా తీసుకొచ్చారు. మీకు తెలిసిన మహాత్మా అంటే వరదలో విఫలమయ్యారు. వరదను ఈరోజు కూడా గొడవలు ఇంకొన్నాయి, డబ్బులు రాలేదు. చివరకు మరి